తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు ప్రస్తుతం స్వామి దర్శనం కోసం శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 87,179 మంది భక్తులు దర్శించుకోగా 34,256 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. తాకిడి అధికమవుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే వారాంతపు సెలవులు కావడంతో కూడా తిరుమలకు భక్తులు భారీ స్థాయిలో కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు అయితే కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే కూడా వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం ఇటు శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు అయితే భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే సుమారు 20 నుండి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా టీటీడీ వర్గాలు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున స్వామివారిని 87,179 మంది భక్తులు దర్శించుకోగా అందులో 34,256 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకా హుండీ ద్వారా 4.59 కోట్ల రూపాయలు కూడా ఇట కానుకలు సమర్పించినట్లు కూడా టీటీడీ వర్గాలు అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున లడ్డూలు విక్రయాలకు వస్తే సుమారు 4,03,000 లడ్డూలను కూడా విక్రయించినట్టు కూడా టీటీడీ పేర్కొంది. ఇక 3,11,000 మంది భక్తులకు అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక 3,538 మంది భక్తులకు వైద్య సేవలు కూడా అందించినట్టు టీటీడీ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే క్యూ లైన్ లోకి ప్రవేశిస్తారో ఈ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ నిరంతరాయంగా పాలు కావచ్చు, అన్నప్రసాదం, అదేవిధంగా మజ్జిగ లాంటివి కూడా అందిస్తూ కూడా వస్తుంది. ఏదైనప్పటికీ ముఖ్యంగా టీటీడీ ఒకటే సూచన ఇస్తుంది. ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి భక్తులు టీటీడీ సలహాలను సూచనలు కూడా పాటించి ఇటు స్వామివారిని అయితే కూడా దర్శించుకోవాలని కూడా ముఖ్యంగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే కూడా ఏదైతే ఈ ఎస్ఎస్డి టోకెన్ కలిగినటువంటి భక్తులు తమకు నిర్దేశించిన సమయంలో మాత్రమే కంపార్ట్మెంట్ల వద్దకు వచ్చి అనంతరం స్వామివారిని కూడా దర్శించుకోవాలని చెప్తుంది. వీళ్ళకి సంబంధించి కూడా సుమారు 4 గంటలకు పైగా కూడా ఇటు సమయం పడుతుందని కూడా టీటీడీ అయితే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా ఇటు 2 కాలిబాట నడక మార్గాలు, ఏది శ్రీవారి మెట్టు కావచ్చు, అదేవిధంగా అలిపిరి కావచ్చు, ఈ 2 మార్గాల్లో కూడా భారీ ఎత్తున కూడా ఇటు తిరుమలకి అయితే కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రద్దీ సంబంధించి చూసుకుంటే మరో ఏదైతే కూడా ఈ ఆగస్టు 15 వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా టీటీడీ అంచనా వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు కూడా ఏదైతే కూడా సిఫార్సు లేఖల మీద ఇచ్చేటువంటి దర్శనాలను కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసి ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను మాత్రమే ఇటు శ్రీవారి దర్శనాన్ని కల్పించే విధంగా కూడా టీటీడీ అడుగులు వేస్తున్నట్టు కూడా పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా చూసుకుంటే ఈ లడ్డూల విషయానికి వస్తే సుమారు నిన్నటి రోజున కూడా 4 లక్షల లడ్లకు పైగా కూడా ఇటు శ్రీవారి భక్తులకు అయితే కూడా విక్రయించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని చూసుకుంటే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బఫర్ స్టాక్ కింద సుమారు 8 లక్షల లడ్డూలను కూడా అందుబాటులో ఉంచుకొని నిరంతరం అంటే వచ్చినటువంటి భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇచ్చే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. మరోపక్క ఏదైతే అన్నప్రసాద కేంద్రం ఉందో దానికి సంబంధించి కూడా అంటే నిరంతరం అంటే నిన్నటి రోజున 3 లక్షల మందికి భక్తులకి పైగా కూడా ఇటు అన్నప్రసాదం మీద కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయానికి వస్తే కూడా తెల్లారి ఉదయం 3 గంటల నుంచే కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమం అంటే పంపిణీ చేసేందుకు ప్రసాద కార్యక్రమాలు కూడా ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కూడా నిర్విరామంగా కూడా భక్తులకు అందించే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే సోషల్ మీడియాలో కూడా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది, ఎవరు రావద్దండి అనే విషయాలను కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఎవరికి టీటీడీ ద్వారానే